హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ జయశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా అన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. డే ఇన్ మై లైఫ్ చేస్తున్నాను. అయితే ఇన్ని రోజులు అవుతుందనమాట నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎడిట్ అవ్వడానికి. సో టైం కుదరలేదు. సో ఇంకా మార్నింగ్ అయితే మొత్తం వ్యూ అలా ఉందన్నమాట. మంచు పడుతూ ఉంది. సో ఇంకా మార్నింగ్ అలా చూస్తే మా పిల్లలు కూడా లేచేసారనమాట. మార్నింగే లేస్తారు వాళ్ళు. ఇంకా నేను లేచి ఇంకా మా హస్బెండ్ బాక్స్ కోసం అన్నం, బియ్యమను అలాగే పప్పు కూడా కడిగి పక్కన పెట్టేసుకొని పప్పు పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఈలోపు బయట పని చేసుకుందామని చెప్పేసి బయటకు వచ్చి నేనైతే ఇంకా ఊడుస్తున్నా అనమాట బయటంతా కూడా. ఈ వీడియో మా హస్బెండ్ తీస్తున్నారనమాట. నాకు చాలా బాగా తీశారు ఆ రోజు వీడియో. ఎందుకంటే మా హస్బెండ్ అంటారు, నీకు ముందు ఫ్రేమ్ ఎలా పెట్టాలో రావట్లేదు, సో అందుకే మంచిగా తీసుకోవాలి, వీడియో అనేది క్లారిటీ ఉండాలి కదా, ఒక ఫ్రేమ్ అనేది ఉండాలి అని చెప్పేసి అంటారు. నేను ఒక్కోసారి క్రాస్గా పెట్టేస్తూ ఉంటాను, అలా నాకు కొంచెం కుదరదండి షూట్ చేయడము. బట్ ఎడిట్ అన్నీ కూడా 100% నేనే చేసుకుంటాను, ఎడిట్స్ కానీ ఇంకా వాయిస్ ఓవర్స్ అన్నీ కూడా. బట్ మా హస్బెండ్ చెప్తారనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా మొత్తం బయట అంతా కూడా కసువు చిమ్మేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చి చూసేసరికి స్టవ్ అంతా కూడా పప్పు అంతా వాటర్లో మొత్తం పొంగిపోయిందనమాట. అసలు మొత్తం అయిపోయింది అలాగా. ఇంకా సర్లే అయింది కదా, తర్వాత ఇంకా స్టవ్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ముందు ఇంకా బయట అంతా కూడా వాటర్ చల్లేస్తున్న పైప్ పెట్టేసి. ఇంక మా పిల్లలు నాతో పాటు మార్నింగే లేస్తారండి. నేను ఏ టైంకి లేస్తే ఆ టైంకి లేస్తారు. ఇక మార్నింగ్ అంతా కూడా నాకు హడావిడిగా ఉంటుంది. ఆ టైంలో కూడా నన్ను వర్క్ చేసుకోనికుండా వెనక మాలే నా పక్కనే ఉంటారనమాట. ఇక ఇలా మొత్తం అంతా కూడా ఇంకా చేసేసుకొని గేట్ వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను. నేను గేట్ కనుక తీసుంచానండి, ఈ లోపు వెళ్ళిపోతారనమాట. బయటకు వెళ్ళి ఈ ఇసుకలో ఆడడం అలా చేస్తూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు అంటే అంతే కదా, తెలిసిందే కదా. వాళ్ళని ఎక్కువ నేను బయటకు పంపించాను అనమాట. సో ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళి ఆడుకుందామా అని ఎదురు చూస్తారనమాట. ఎందుకంటే నాకు బయటకు వెళ్ళి ఆడుకోవడం ఇష్టం ఉండదండి మా పిల్లలు. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరే ఉండి ఏమైనా అనుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, వాళ్ళు ఆడుకున్నా ఓకే అండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళం కాబట్టి వాళ్ళిద్దరు బ్రదర్ అన్న చెల్లెళ్ళు ఏమి ఉండదు. బట్ బయటకు వెళ్ళి ఏదైనా గొడవ అయితే నాకు అసలు నచ్చదనమాట, గొడవలు అవి అని. అందుకే నేను ఎక్కువ బయటికి పంపించాను ఎవరిని కూడా, మా పిల్లల్ని అసలు పంపించాను బయటికి. ఏదైనా ఉంటే మీరు ఇద్దరే ఇంట్లో ఆడుకోండి అని చెప్తాను. ప్లేస్ ఉంటుంది మాకు అంతా కూడా బయట, మీరు చూసారు కదా. సో మీరు బయట ఇంట్లో ఆడుకోండి, బయట వరండాలో, మీరు బయటకు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి తిడుతూ ఉంటాను. ఇంకా సో వాళ్ళు కూడా ఎక్కువ బయటికి వెళ్ళరు, ఎప్పుడైనా వెళ్తారు అంతే తప్ప. ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి మొత్తం ఇల్లంతా కూడా చిమ్మేసేసి ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా టిఫిన్ తెచ్చుకున్నాడు అనమాట. మా బాబు దగ్గరే, మాకు ఇంటి దగ్గరలో ఉంటుంది. సో వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకిద్దరు చెప్పుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ, నీకు పెట్టను నేను అంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మీరు కూడా ఏం తెచ్చుకున్నారు తిన్నారా? అయితే కామెంట్ చేసి పాత వీడియో అప్లోడ్ చేస్తా, చూసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది లైక్లు అయితే రావట్లేదు కాస్, ఇన్ని లైకులు చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇమోజీ నుండి కామెంట్ చేయండి కాస్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకా అసలు బాగా మాట్లాడతాడనమాట. ప్రతి ఒక్కటి కూడా అంత క్లారిటీగా చెప్తాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఎవరు లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని మొత్తం చెప్తాడు. ఇంకా నేను లోపలికి వచ్చి కొంచెం అయితే నేను క్లీన్ చేసుకున్న స్టవ్ చుట్టూ అంతా. ఇంకా డీప్ క్లీన్ అయితే ఒకసారి చేయాలి మొత్తం వాటర్ పెట్టి. ఇంకా మా హస్బెండ్ బాక్స్ కట్టి తను వెళ్ళిపోయిన తర్వాత చేద్దాంలని చెప్పేసి మొత్తం కొంచెం క్లీన్ చేసేసుకొని ఇంకా బాక్స్లో అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. మా పాపని అందరూ అడుగుతూ ఉంటారు, ఎందుకు మీ పాప చాలా వీక్గా ఉంది, ఎందుకు అలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకో తెలియదండి నాకు కూడా. మా పాప పుట్టినప్పుడు ఫస్ట్ ఒక 1 month బాగాలేదనమాట తను అప్పుడు కూడా ఇంతే వీక్గా ఉంది. బట్ తర్వాత 1 month అయిన తర్వాత కొంచెం ఒళ్ళు చేసింది. ఇలాగా ఒక 7-8 months వరకు కూడా బాగానే ఉంది, 8-9 months వరకు. తర్వాత ఎందుకో కానీ అనుకోకుండా తను మొత్తం తగ్గిపోయింది, ఒళ్ళంతా తగ్గిపోయి బక్కగా అయిపోయింది అనమాట. ఇంకా
ఇంకా సల్లింగ్ మా హస్బెండ్ ఏమంటారంటే బక్కగా ఉన్నా ఏం పర్లేదు, యాక్టివ్గా ఉంటే చాలు అని చెప్పేసి అంటారు. అదే కదండి మనకు మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళు యాక్టివ్గా ఉంటే చాలు. ఇంక నేను ఇక్కడైతే పప్పులోకి పోపు పెడుతున్నానండి. ఇంకా పోపులోకి అయితే కరివేపాకు ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఎక్కడ దొరకట్లేదు. సో ఇంకా కొత్తిమీర వేసేసి కొంచెం ఇంగువ వేసాను అనమాట లాస్ట్లో. ఇంకా పప్పు కూడా మొత్తం అంతా కూడా అయిపోయింది. ఇంకా ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి బాక్స్ కడదామని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే కడుతున్నాను. ఇంకా మా హస్బెండ్కి పప్పు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా రోజు అదే పెట్టినా కూడా తింటారనమాట, అంత ఇష్టం అసలు పప్పు అంటే. ఇంకా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసేసి బాక్స్ అయితే కట్టేసేసాను. ఇంక మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట. పెన్ మర్చిపోయారని చెప్తే ఇంక మా బాబు వెళ్ళి ఇచ్చేస్తున్నాడు. ఇంకా బాయ్ అని చెప్తున్నాడు, డాడీ బాయ్ అని అంటే బాయ్ అంటున్నాడు. ఇంక ఇప్పటి నుంచి నాకు ఉంటుందండి అసలైన పనులంతా కూడా. ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటారు, ఏం పని ఉంటుంది వాళ్ళకి అనుకుంటారండి. బట్ కానీ ఎప్పుడు ఉండే పని అప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇంట్లో మనం ఎంత చేసుకున్నా సరే పని అనేది అస్సలు ఆగదండి. బయటికి వెళ్ళినా కానీ ఒక టైం అంటూ ఉంటుందేమో, కానీ ఇంట్లో ఉంటే ఎంత పని చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది పని అంతా కూడా. ఇంకా మొత్తం గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటూ ఉన్నాను అనమాట నేను. ఆల్మోస్ట్ నేను నైటే క్లీన్ చేస్తానండి అన్నీ కూడా. మార్నింగ్ పాలు తాగినవి, ఇంక ఎప్పుడైనా జ్యూసెస్ తాగుతారు, ఆ రోజు జ్యూస్ కూడా చేశాను నేను. ఇంకా అవన్నీ నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే మార్నింగ్ టైం అంతా బిజీగా ఉంటాము. షూట్ చేసే అంత ఆలోచన కూడా అప్పుడు నాకు రాకుండే. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా గబగబా మొత్తం అంతా కూడా పని చేసుకుందామని చెప్పేసి గిన్నెలన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను నేను, క్లీన్ చేస్తున్నా ఇలాగా. మా పిల్లలు అయితే అప్పుడు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అయితే అంతగా ముందు రోజు నైట్ మా హస్బెండ్ ఐస్ క్రీమ్స్ తెచ్చారనమాట. ఇదేదో బ్లూబెర్రీ ఐస్ క్రీమ్, ఇంకా అలాగే కుల్ఫీ ఐస్ క్రీమ్, బ్లాక్ ఫారెస్ట్ కేక్ ప్లస్ ఐస్ క్రీమ్ 2 మిక్స్ అయ్యి వచ్చింది. అది నైటే తినేసారు, నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా కిట్ క్యాట్స్ చాక్లెట్స్ అవన్నీ తెచ్చారు. సో అవన్నీ మధ్యాహ్నం పూట కూల్గా ఉండడానికి అని చెప్పేసి తింటున్నారు. ఇంకా ఆ రోజు ఉమెన్స్ డే కూడా. ఇంకా మా పాపనైతే ఇలా రెడీ చేశాను. ఆ రోజు కొన్ని వీడియోస్ కూడా చేసి యూట్యూబ్లో అయితే నేను పోస్ట్ చేశానండి. చాలామంది చూశారు, కొంతమంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి నా ఛానల్ అయితే ఓపెన్ చేసి అయితే చూడండి. మా పాప కూడా చాలా బాగా రెడీ అయ్యి తను బాగా చేసిందనమాట ఆ రోజు రీల్. ఇంకా మా బాబు అయితే ఇంకా అసలు ఎక్సలెంట్, ఇంకా బాగా చేశాడు. అసలు డైలాగ్స్ చెప్పడం కానీ ఎప్పుడు ఎలా చెప్పాలి ఎంత కూడా తనకి చెప్తే బాగా అర్థం చేసుకున్నాడు అనమాట. చాలా బాగా చెప్పాడు. ఇంకా చిన్న పిల్లలైనా కూడా బాగా అర్థం చేసుకుంటారండి. నేను వీడియోస్ తీస్తుంటే నాకు కొంచెం సపోర్ట్ చేస్తారు. బట్ ఒక్కొక్కసారి ఇద్దరు ఏం చేస్తారంటే నేను వీడియోస్ చేసే టైంలో కానీ లైవ్ పెట్టిన టైంలో కానీ ఏడుస్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి బాగా. అంటే వాళ్ళు చెప్పింది చేయాలి, ఇంకా ఆ టైంలో వాళ్ళు చెప్పింది వినాలన్నమాట, లేకపోతే అస్సలు ఆగరు. ఇంకా సో మేము అలా వీడియోస్ అయితే కొన్ని వీడియోస్ అయితే తీసాము. ఇంకా తర్వాత ఇది వచ్చేసి మా బాబు అండి, మా బాబు వీడియో చేస్తున్నాడు అనమాట అక్కడ. ఈ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగా చేశారు. ఇంకా ఇదే ఆ రోజు ఉమెన్స్ డేకి సంబంధించి తీసానమాట వీడియో అయితే. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యిందిగా, ఇంకా మా పిల్లలు తినేసేసి అయితే పడుకున్నారు కాసేపు. పడుకుంది ఇంకా నేను మా పాప అయితే పడుకుంది. మా బాబు చూడండి ఇక్కడ ఎంత అసలు చేశాడో, మొత్తం చాక్ పీసెస్ పెట్టి కింద అంతా కూడా తీసేసి ఆగం చేస్తాడండి. అసలు బాగా గొడవ ఎక్కువైపోతుంది మధ్య అసలు. సో ఇంకా అలా గొడవ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ నేను అడిగానమాట, తిట్టానమాట, ఏంటి అసలు అలా ఆగమేంటి అలా చేస్తున్నావు, ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పెట్టు అని అంటే అట్లా పక్కకు అన్నీ విసిరేస్తూ ఎక్కడ అట్లా జరుపుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా మొత్తం అన్నీ కూడా తీసేసాడు అక్కడి నుంచి. బ్యాగ్ పక్కకు పెట్టమంటే బ్యాగ్ మొత్తం కూడా వేసాడు. ఇంకా చిన్న పిల్లలంటే ఆబ్వియస్లీ అంతే చేస్తారండి, ఇంకా తప్పదు. ఇంకా పిల్లలైతే మధ్యాహ్నం పండుకొని లేచిన తర్వాత అమ్మ ఏమైనా కావాలి అని అంటే ఇంకా ఇంటి దగ్గరలోనే మాకు ఈవినింగ్ టైంలో కూడా చేస్తారనమాట. ఇంకా అవి తెచ్చుకొని బోండాలు అండి అందరికీ బాయ్. మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు అయితే నేనైతే బ్లాగ్ షూట్ చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు నా బ్లాగ్ అయితే షేర్ చేశాను. సో ప్లీజ్ అందరూ కూడా ఇంకా సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపై కూడా అందరూ అలానే సపోర్ట్ చేయండి.
ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.